ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నేడు కామారెడ్డి డిక్లరేషన్కు ఇస్తున్నటువంటి హామీ ఏదైతే ఉందో 42% ఇస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీల ఓట్లతో గద్దెనెక్కి ఈరోజు బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పినటువంటి హామీ ఇవ్వకుండా 17% మాత్రమే ఇచ్చి పంచాయతీ ఎన్నికల్లో బీసీలందరినీ కూడా తక్కువ అంచనా వేస్తూ వారిని బీసీలకు ఎలాంటి ప్రజాప్రతినిధి పదవులు రావద్దన్న ఉద్దేశంతో ఆయన బీసీలను అవమానపరుస్తున్నాడు. దీనికి నిరసనగా భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని అసెంబ్లీ కేంద్రాల్లో సీఎం దిష్టి బొమ్మ దగ్ధం చేయడానికి పార్టీ పిలిపించిన సూచన మేరకు నేడు భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు బాలదాస్ మల్లేష్ గౌడ్ గారు, మాజీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేతగాని ప్రభుత్వము, దద్దమ్మ ప్రభుత్వము, బీసీ ద్రోహి ప్రభుత్వము ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి కల్లిపల్లి మాటలు చెప్పి బీసీలను నట్టేట ముంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి మేము ఒకటే చెప్తా ఉన్నాము, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈరోజే మొదటి విడత నామినేషన్ కూడా పూర్తిగా వస్తూ ఉన్నది. మరి ప్రజలందరికీ ముఖ్యంగా బీసీలకు ఒకటే విజ్ఞప్తి, బీసీలకు ద్రోహం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను ఓడించాలి. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలలో బుద్ధి చెప్తేనే బీసీల పట్ల వాళ్ళ యొక్క విశ్వాసం ఉంటుంది. కాబట్టి బీసీలను అన్యాయం చేస్తున్నటువంటి పార్టీ, బీసీలకు 42% ఇస్తానని సగానికి సగం తగ్గించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అందరినీ కూడా మూకుమ్మడిగా ఓడించాలి. భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి సర్పంచులను, వార్డు మెంబర్లను గెలిపించినట్టయితేనే మరి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.